సూపర్ 6 కాదు సూపర్ షాక్స్ అన్నట్టుగా ఇవాళ ఈ ప్రభుత్వం నడుపుతూ ఉన్నాడు. కానీ ఆయనకున్న ఒకే ఒక్క అదృష్టం, ఏకైక అదృష్టం, ఆయన్ని మద్దతిచ్చి భుజాల మీద ఎత్తుకు మోసి నువ్వు తప్పు చేస్తున్నావని కూడా చెప్పకుండా చప్పట్లు కొట్టే సొంత మీడియా ఉండడమే ఆయన అదృష్టం. ఈ తప్పు చేస్తా ఉన్నారు అనడానికే లేదు, ఆహా ఓహో అని ఆయనకి భుజకీర్తులు తగిలిచ్చి ఒక రకంగా చెప్పాలంటే అతిగారాభం చేసిన పెద్దల్లాగా ఈ మీడియా అంతా కూడా ఆయన ద్వారా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితి ఉంది. ఉచిత ఇసుక అన్నారు, ఇసుకలో పేరులో ఉచితమే తప్ప గతానికన్నా కనీసం ఒక ట్రక్కుకి ఒక లారీకి 10,000 రూపాయలు అదనంగా ఇవాళ ఇసుకని ఈ రాష్ట్రంలో తీసుకున్న పరిస్థితి. ఇలా చూసుకుంటే సూపర్ 6 కాదు సూపర్ షాక్స్ అని మరొకసారి నిరూపించిన విధంగా ముందుకెళ్తా ఉన్నారు. ఈయన షాక్స్కి ఎవ్వరూ మినహాయింపు కాదు. మద్యం ప్రియులకు కూడా సూపర్ షాక్ ఇచ్చాడు ఈయన. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈయన వస్తే బ్రహ్మాండంగా ధరలు తగ్గిపోతాయి, అన్ని బ్రాండ్లు అందుబాటులోకి వచ్చేస్తాయి, ఇంకా అసలు మాకు స్వర్గంలా ఉంటుందని భావించారు. మద్యం ప్రియులకే కాదు వ్యాపారులు కూడా షాక్ ఇచ్చాడు ఆయన. ఎవడు ముట్టుకుంటే వాడికి షాక్ తగులుతుంది, ఎవరు నమ్మితే వాళ్ళకి షాక్ తగులుతుంది చంద్రబాబు నాయుడు గారిని. ఆ విధంగా పరిపాలన కొనసాగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు వైఎస్ఆర్సీపీ పోరుబాట పేరుతో మేము చేసిన విద్యుత్ ఆందోళన చూసుకున్నప్పుడు 175 నియోజకవర్గాల్లోని ఇటు ఉత్తరాంధ్ర మొదలుకొని అటు రాయలసీమ వరకు ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా జరగలేదనకుండా అన్ని నియోజకవర్గాల్లోని వేలాది మందితో ఈరోజు ప్రదర్శనలు జరిగాయి, ర్యాలీలు జరిగాయి. ర్యాలీలుగా వెళ్ళి విజ్ఞాపన పత్రాలు అందించాం. ప్రధానంగా 3 డిమాండ్లను చేశాం మేము. ఒకటి, మీరు రావడమే ఈ 7 నెలల కాలంలో, అంటే వచ్చిన 6 నెలలకే సుమారు 15,485 కోట్ల రూపాయలు అదనపు భారాన్ని విద్యుత్ బిల్లులు ట్రూ అప్ ఛార్జెస్ పేరిట వినియోగదారుల మీద వేసి పెద్ద ఎత్తున షాక్ కొట్టిస్తా ఉన్నారు. తక్షణమే దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ చేశాం. ఎందుకంటే ఈయన ఎన్నికల ముందు ఏ సభకి వెళ్ళినా, పెద్దాపురం దగ్గర మొదలెట్టి పులివెందుల దాకా ఏ సభలోకి వెళ్ళినా, మహానాడు మొదలుపెట్టి రోడ్డు మీద షో చేసిన దాకా ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్పేవాడు, నేను వస్తే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలు పెంచేస్తే నేను రాబోతా ఉన్నాను, నేను తగ్గిస్తాను, నాకు బోల్డంతా నాలెడ్జ్ ఉంది, అనుభవం ఉందని చెప్పి ఒక్కటే ప్రచారం, ఒక దంపుడు ప్రచారం కొట్టి ఆ విషయం మర్చిపోయి వెంటనే ప్లేట్ ఫిరాయించి సుమారు 6 నెలల కాలంలో 15,485 కోట్లు ముక్కు పిండి వసూలు చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఒక్క నెలలోనే ఇవాళ చూసుకుంటే ఒక్క నెలలోనే ఇంచుమించుగా 6,000 కోట్లు పైచిలుకు వసూలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇదేంటని అడిగితే ఈ తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తారు. ఇంకా జగన్నామ స్మరణతో ఎంతకాలం గడుపుతారు మీరు అని అడుగుతున్నాను నేను. ఎంతకాలం మీ చేసిన ఏ తప్పునైనా సరే జగన్ గారి మీదకు తోసేసి మీరు పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు ఏది అడగండి, జగన్ 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 అని మంత్రం జపిస్తూ ఉన్నారు. ఎంతకాలం ఇలా జగన్ గారి పేరు తప్పించుకోగలుగుతారు? అయిపోయింది, మీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. మిమ్మల్ని మీరు నిందించుకోవాలి తప్ప వేరే ఒకళ్ళు నిందించుకునే పరిస్థితి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. మీకు ఎదటి వాళ్ళని తిట్టే మార్గాలన్నీ మూసిపోయినాయి. పచ్చి అబద్ధాలని మేనిఫెస్టో రూపంలో ఇచ్చి ఇవాళ మీ మేనిఫెస్టోని మీరే నమ్మని పరిస్థితికి ప్రభుత్వాన్ని నడుపుతున్న విషయమైనా మీకు గుర్తుందా అని నేను అడుగుతా ఉన్నా. ఈ విద్యుత్ ఛార్జీల పేరిట ఈ ఆందోళనలు జరుగుతూ ఉంటే ఒక పక్క కార్యకర్తలకి బెదిరింపులు, నాయకులకి బెదిరింపులు, చాలా చోట్ల ఈ కార్యక్రమాలకు వెళ్ళొద్దు, వెళ్తే మీ ఇళ్ళకి ఫీజులు తీసేస్తాం,